హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేశంలో ఉన్న మొబైల్ వినియోగదారులందరికీ తమ మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి. ఇలాంటి మెసేజ్, వెరిఫై అనే మెసేజ్ మనకి మన మొబైల్లో రోజు 3-4 టైమ్స్ వస్తుంది. దాన్ని ఎలానో చూద్దాం. ఈ ప్రాసెస్ను కొన్ని టెలికాం కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ చేసుకోవడం ఎలానో చూద్దాం. ఆ ప్రాసెస్ మనం చూద్దాం. దేశంలో ఉన్న ఏ మొబైల్ వినియోగదారులైనా కానీ, వేరే ఏ నెట్వర్క్ అయినా కానీ ముందుగా తన టెలికాం కంపెనీకి విజిట్ చేయాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు తమ ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళాక అక్కడున్న సిబ్బంది తమ మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ చేస్తారు. అప్పుడు మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అక్కడున్న సిబ్బందికి చెప్పాక ఆ తర్వాత బయోమెట్రిక్తో ఆధార్ని వెరిఫై చేశాక నెక్స్ట్ డే, మరుసటి రోజు మనకి టెలికాం కంపెనీ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి మనం ఎస్ అని రిప్లై ఇవ్వాలి. వై అంటే ఎస్ అని రిప్లై ఇవ్వాలి. అప్పుడు మన మొబైల్ నెంబర్తో ఆధార్ లింకప్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినట్టు, మన మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఎలాంటి ఎక్స్పెన్సెస్ చెల్లించని అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇంకోటి, ఆన్లైన్లో ఎలాంటి సైట్స్ లేవు అనమాట. అంటే ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ చేసుకోవాలని ఎలాంటి సైట్స్ పెట్టలేదు. ఎలాంటి సైట్స్ ఓపెన్ చేయకండి. ఫేక్ సైట్స్ ఉంటాయి, అలాంటి సైట్లు మాత్రం అస్సలు ఓపెన్ చేయకండి. ఈ ప్రాసెస్ను 2018 ఫిబ్రవరి 6 వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. అప్పటిలోపు ఈ వెరిఫై అనేది ఈ మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి, దేశంలో ఏ మొబైల్ వినియోగదారులైనా ఈ ప్రాసెస్ని కంపల్సరీగా పాటించాలి. లేదంటే తమ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది. ఫిబ్రవరి 6, 2018 తర్వాత తమ మొబైల్ నెంబర్తో ఆధార్ లింకప్ చేసుకోండి. యూజర్స్ అందరూ తమ సిమ్స్ని డియాక్టివేట్